ఇప్పుడు మెట్లెక్కుడు కూడా పెద్ద సుతారమే అవుతుంది కదా. ఏడికివో లిఫ్ట్ ఉన్నదా అనే చూస్తురు. ఒక్క అంతస్తుకు పోవాలన్నా లిఫ్టే కావాల్సి వస్తుంది. అంతెందుకొల్లా నేను మొన్న ఒక షాపింగ్ మాల్కు పోయినా బట్టలు కొందామని. ఇక లిఫ్ట్లో 2 అంతస్తులకు పోవాలి, కానీ అది నడుమిట్లనే ఆగిపోయింది. నాకు గజ్జు గజ్జుమన్నది. ఇక చచ్చిండ్రా భగవంతా అనుకున్నా. నరకం అంటే ఎట్లుంటుందో నేనే అనుభవించిన. అటెనక ఇక ఎట్లనో గట్ల లిఫ్ట్ను మంచిగా చేసిరు అనుకోరి, అది వేరే ముచ్చట. ఇక నేనైతే అవతల పడ్డా. ఇక జన్మల లిఫ్టుల తెరువుకే పోవద్దనుకున్నా. ఇక నాకే గట్ల అనిపిస్తే పాపం ఈ గోగి పిల్లగానికి ఇంకెట్లా అనిపించాలి కావచ్చు. ఇగో తండ్లాటంతా ఒక బాబు కోసం మన హైదరాబాద్ నాంపల్లి కాడ ఒక అపార్ట్మెంట్లా 6 ఇండ్ల పిల్లగాడు లిఫ్ట్ ఎక్కిండు. గాశారంకున వడెత్తు ఆ లిఫ్టు నడుమిట్లనే ఆగిపోయింది. పిల్లగాడు అండ్లని ఇరుక్కపోయిండు. అసలే లిఫ్టు, అందున చిన్న పిల్లగాడు, అండ్లా గాలాడది ఏమాడది. ఎంత నరకని చెప్పురి, ఎంత భయం అవుతుంది ఎవరికన్నా. అమ్మో తలుసుకుంటుంటే నాకేమనుకుంటుంది. ఇక అపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ కొట్టి పిలిపించిరు. వాళ్ళు చాలా సేపటిదాకా తండ్లాడి అగో పిల్లగాన్ని బయటకు తీసిరు. అగో చూడురి పిల్లగాన్ని. అయ్యో పాపం ముసమరన్నట్టున్నది కదా, ఎంత భయపడ్డాడో. అందున గాలి కూడా ఆల్లే పాపం కదా. ఇక చెప్ప పిల్లగాన్ని నీలోఫర్ దావఖానకు దోలుకపోయిర్రు. ఇట్లనేనొల్లా వరంగల్ కూడా అయింది. ఒక హోటల్లో లిఫ్ట్ పని చేస్తలేదట. దాన్ని అంజి అనే మెకానిక్ రిపేర్ చేస్తుండు. అంతల్ని ఆ లిఫ్ట్ లటుక్కుమని ఈయన మీద పడ్డది. పాపం మస్తు దానిలాడిండు. గాలి కూడా ఆడలే. ఇక అంతల్నే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి గోడకు రంధ్రం చేసి ఈయనను బయటకు తీసే ఉపాయం చేసిరు. కానీ అంత జల్దిన మనిషి బయట వల్లే ఓ దిక్కు ఫ్యాన్ పెట్టుకుంటా, ఇంకో దిక్కు అంజికి ధైర్యం చెప్పుకుంటా లాస్ట్కు యోగిట్లా కాపాడిరు. పాపం ఇంకా బేవోష్లోనే ఉన్నట్టున్నది. ఎంజిఎం దావఖానకు దోలుకపోయిర్రు. కాదోల్లా లిఫ్టులు అంటేనే డేంజరు, వాటిని నమ్మడానికి లేదు. అసలు అందులో గాలి కూడా ఆడది. అసంటప్పుడు ఇవి చక్కగా పనిచేస్తున్నాయా లేదా అవి చూసుకోరా. రోజు చెకింగ్లు అవి పెట్టుకోరా. ఎట్టి పనులు ఎందుకు ఎత్తరు కావచ్చు. పాపం హైదరాబాద్లో ఈ 6 ఏళ్ల పిల్లగాడు వరంగల్ అంజన్న ఎంత నరకం చూసి ఉండాలే కదా. వీళ్ళిద్దరిని చూసినాక అసలు లిఫ్ట్ని చూస్తేనే భయం అవుతుంది నాకైతే. కొన్నొద్దులు మెట్లెక్కుడు దిగుడు పెడతా ఒక చిత్తం అవుతుంది, అంతే కదా.